వెల్కమ్ టు ఏండ్రిలాస్ కిచెన్. ఏండ్రిలాస్ కిచెన్లో ఈరోజు నేను చేయబోయేది సంపెంగ పువ్వులు. సంపెంగ పువ్వులు అంత రెగ్యులర్గా ఒకటే కాకుండా ఇప్పుడైతే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. పాకం పెట్టకుండా ఈసారి డిఫరెంట్గా టీ టైంలో తినడానికి నేను ఇలా చేశాను. మరి ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేయండి. అయితే ఈ సైజ్ గ్లాస్ మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేసుకున్న తర్వాత అందులోనే మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంతైతే స్వీట్ తింటారో దానికి తగ్గట్టు మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 గ్లాస్ షుగర్ యాడ్ చేశాను. తర్వాత అందులోనే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. మొత్తం ఆ నువ్వులు ఉప్పు మొత్తం అన్నీ కలిసేటట్టు ఆ పిండిలోని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోని కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక 2 స్పూన్లు స్మూత్నెస్ కోసం నూనె వేసుకోవాలి మనం. తర్వాత ఈ నూనె అంతా పిండిలో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలాగైతే మనం కలుపుకుంటామో అలాగే ఈ పిండిని మనం కలుపుకోవాలి. చపాతీకి ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలా ఉండలాగా మనం రెడీ చేసుకోవాలి. ఇలాగా రెడీ చేసుకున్న ఈ పిండిని బాగా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా కొంచెం నానితే బాగుంటుంది. తర్వాత చపాతీ ఎలాగైతే చేసుకుంటామో రౌండ్గా ఉండలు అలాగే మనకి ఎంత సైజు కావాలో పువ్వులు దానికి తగ్గట్టు మనం చిన్న ఉండ చేసుకుని దాన్ని చపాతీలా పాముకోవాలి. ఇలా రౌండ్గా నీట్గా పాముకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకున్న దాన్ని ఒక చాకు తీసుకొని ఇలాగా అంటే ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాం. మరి చివరి వరకు కాకుండా మధ్యలోనే జస్ట్ అలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా సన్నంగా లేయర్స్గా వచ్చేంత వరకు కట్ చేసుకొని ఇలాగ పువ్వుని మనం ఆ చివరి పట్టుకొని ఇలాగ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని కళాయి పెట్టి అందులోని డీప్ ఫ్రైకి చేసుకునే విధంగా మనం ఆ కళాయిలో నూనె వేసుకోవాలి. ఇలా మంచిగా నూనె బాగా కాగిన తర్వాత ఆ పువ్వులు అందులో మనం వేసి వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా మనం ఫ్రై చేసుకోవాలి. రెడీ వేడివేడిగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుని ఒక కవర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అంటే ఎయిర్ బయటికి వెళ్ళలేని వాటిల్లో బాక్సెస్లో మనం అందులో స్టోర్ చేసుకుంటే పర్లేదు. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్ లాగా టీ టైంలో బాగా సెట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పాకం పెట్టిందే కాకుండా ఇలాగ కొంచెం డ్రైగా చేసుకుంటే మనకి బాగుంటుంది ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.